ప్రభుత్వ పాలనలో ఏఐ వినియోగం అత్యంత ముఖ్యమన్నారు సీఎం చంద్రబాబు. టెక్నాలజీ వినియోగంతో రియల్ టైంలో సేవల డెలివరీ జరగాలన్నారు. స్మార్ట్ పాలనకు ప్రాధాన్యత ఉండేలా భారీ డేటా లేక్ ఏర్పాటు చేయాలన్నారు. సచివాలయంలో జరిగిన ఏఐ వర్క్షాప్లో సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. పాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు ప్రాధాన్యత ఇస్తూనే ప్రజలకు సేవల విషయంలో మానవీయ కోణం చూపాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏఐ ఆధారిత స్మార్ట్ వ్యవస్థ ఏర్పాటుతో రియల్ టైంలో సేవలు అందించవచ్చని, ఇందుకోసం పాత విధానాల స్థానంలో నూతన సాంకేతికతను ప్రవేశపెట్టాల్సి ఉందన్నారు. టెక్నాలజీ అనేది ప్రజల కోసం ఉపయోగపడాలని, రాష్ట్రంలో భారీ డేటా లేక్ ను ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టామని ముఖ్యమంత్రి అన్నారు. గతంలో 2 MBPS ఇంటర్నెట్ కోసం ఎదురు చూసిన రోజుల నుంచి డేటా ఆధారిత పాలన దిశగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దిన నేటి వరకు ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. 30 ఏళ్ల నాడు చేసిన ప్రయత్నంతో నేడు ఏపీ టెక్నాలజీలో కీలకంగా ముందుందని ప్రస్తావించారు. మన ప్రభుత్వ వ్యవస్థలో మేధా సంపత్తి ఉన్నవారు ఉన్నప్పటికీ ఇంకా పాత విధానాలు అనుసరిస్తున్నారని, పాలనలో తీరు మారాలన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, వినతుల్లో అధికంగా 75% భూ సంబంధితమైనవే ఉన్నాయని, ఈ సమస్య పరిష్కారానికి త్వరితగతిన భూ రికార్డుల డిజిటలైజేషన్ చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. రెండు రోజుల పాటు జరిగే వర్క్ షాప్ లో గుడ్ గవర్నెన్స్ కోసం ఏఐ సహా నూతన టెక్నాలజీ వినియోగం, పౌర సేవల్లో మెరుగైన ఫలితాలు సాధించడంపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఏఐ, ఎంఎల్, డిఎల్, చాట్ జీపీటీ, జెమిని, డేటా డ్రివెన్, ఎవిడెన్స్ బేస్డ్ గవర్నెన్స్, ఏఐ ప్లేబుక్, ఏఐ బేస్డ్ పైలట్ ఐడియాస్ వంటి అంశాలపై ప్రత్యేక సెషన్స్ జరుగుతాయి. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పౌర సేవల్లో టెక్నాలజీ వాడకం, ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలు, వచ్చే ఫలితాలపై కేస్ స్టడీస్ ను అధికారులు పరిశీలిస్తారు. సచివాలయంలో ప్రారంభమైన ఏఐ వర్క్ షాప్ లో సీఎం చంద్రబాబుతో పాటు సీఎస్, డీజీపీ, వివిధ శాఖల అధికారులు, కేంద్ర ఐటీ శాఖ మాజీ సెక్రటరీ చంద్రశేఖర్, వాద్వానీ సెంటర్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సీఈఓ ప్రకాష్ కుమార్, WGDT డీన్ కమల్ దాస్ హాజరయ్యారు.